అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు తప్పెవరిది. ఈ కథను రచించిన వారు పద్మశ్రీ గారు. ఇంకా కథలోకి వెళ్తే సరోజకు దుఃఖం ముంచుకొస్తోంది. కారణం ఆ రోజు వాసు రాలేదు. భర్త పోయినప్పటి నుండి ఆమెకి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. డబ్బుకు లోటు లేకపోయినా ఇద్దరు చిన్నపిల్లలతో ఒంటరిగా ఇబ్బంది పడకుండా తోడుగా ఉంటున్నాడు. ఇరుగు పొరుగు చూసే చూపులని లెక్క చేయకుండా జీవితాన్ని గడుపుతోంది. ఆ రోజు ఒక భయంకరమైన రోజు సరోజకి. వాసు ఫోన్ చేసి రమేష్కి యాక్సిడెంట్ అయిన విషయం చెప్పాడు ఏడుస్తూ. సరోజ పిల్లల్ని తీసుకుని కారులో వెంటనే తణుకు వెళ్ళింది. ఆపుకోలేని దుఃఖంతో చివరి శ్వాస తీసుకుంటూ తన చేతిని వాసు చేతిలో పెట్టాడు రమేష్. ఒరేయ్, నా పిల్లల్ని సరోజని నువ్వే చూడాలిరా అంటూ ప్రాణం వదిలాడు. నాన్న కావాలి అని ఏడ్చే భవ్యని భరత్ని దగ్గరికి తీసుకున్నాడు. రమేష్ బిజినెస్ వ్యవహారాలు, పొలాలు కవులు వసూళ్లు తానే చూసుకుంటున్నాడు. తాను జాబ్ చేసుకుంటూనే అత్తిలిలో ఉంటే పిల్లల చదువు సరిగ్గా సాగదని, ఇరుగు పొరుగుల గుసగుసలకి దూరంగా ఉండడం మంచిది అని తణుకులో ఇల్లు అద్దెకి తీసుకున్నాడు. పిల్లల్ని సరోజని వాళ్ళ దుఃఖ నివారణ కోసం సినిమాలకు తీసుకుని వెళ్ళేవాడు. పిల్లలకు చాక్లెట్లు, బిస్కెట్లు, బొమ్మలు తీసుకెళ్లేవాడు. పిల్లలు వాసు వచ్చాడంటే చాలు మీదికి ఉరికేవారు. బైక్ మీద ముగ్గురు బజారుకి వెళ్ళి ఇంట్లో సరుకులు తెచ్చేవారు. 2 చదివే భవ్య, నర్సరీ చదివే భరత్ వాసుని వదలలేక రాత్రి వాళ్లతోనే ఉండమని ఏడ్చేవారు. వాసు ఇంకా తప్పనిసరిగా ఉండవలసి వచ్చేది. అలా రాత్రులు కూడా సరోజ ఇంట్లో ఉండడం మొదలయ్యింది. అక్కడే స్నానం చేసి రమేష్ టీషర్ట్లు, ప్యాంట్లు వేసుకునేవాడు. ఇక అక్కడ నుండే తన ఆఫీస్కి వెళ్ళేవాడు. వాసు కూడా రమేష్ పర్సనాలిటీ లాగానే ఉండడం వల్ల రమేష్ బట్టలన్నీ వాసు వాడడం మొదలుపెట్టాడు. వాసుని రమేష్ బట్టల్లో చూస్తూ పిల్లలు వాసు మీద పడి ముద్దులు పెట్టుకుంటుంటే అది చూసిన సరోజకి మనసులో దిగులు పుట్టేది. కళ్ళతో నీళ్లు దాచుకోవడానికి వ్యర్థ ప్రయత్నం చేసేది. కానీ వాసు అది చూసి జాలి పడేవాడు. జాలి అనేది పుట్టిందా ఇక అంతే, ఎక్కడి వరకు అయినా తీసుకువెళ్తుంది. అది శిఖరం కావచ్చు, అగాధం కావచ్చు. కాలం ఇచ్చే తీర్పుకి అంతా తల వంచాల్సిందే. సరోజది సామాన్యమైన అందమైన వాసుని, సరోజని వయసు, ఏకాంతం ఒకటి చేశాయి. తన తల్లిదండ్రులని చూడ్డానికి కూడా 10 రోజులకు ఒకసారి అలా వెళ్ళి వచ్చేవాడు. తల్లిదండ్రులకి కొడుకు ప్రవర్తన నచ్చక తల్లి మందలించబోతే విసుక్కోవడం మొదలుపెట్టాడు. ఇంకా ఇంటికి వెళ్ళడం తగ్గించాడు. తండ్రికి వ్యవహారం చెవిని పడింది. వెంటనే పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టాడు. కొడుకును అర్జెంటుగా రమ్మని చెప్పి అంచట తీసుకుని వెళ్ళాడు. అక్కడ పెళ్లి కూతురిని చూడడం, వెంటనే తాంబూలం ఇచ్చి పెళ్లి ముహూర్తం నిర్ణయించడం జరిగింది. పెళ్లి కూతురిని సరిగ్గా చూడనే లేదు. మా అబ్బాయికి కొంచెం సిగ్గు ఎక్కువ అని సర్ది చెప్పేశారు తల్లిదండ్రి. వాసు ఈ హడావుడిలో ఉన్నాడు. ఆ రోజంతా తల్లిదండ్రిని కూడా పెట్టుకుని ఇంటికి తీసుకు వెళ్ళిపోయారు కొడుకుని. ఏమీ చేయడానికి వీల్లేకపోయింది. మనసులో సరోజ పిల్లలు గుర్తుకు వస్తున్నారు. మర్నాడు నిద్రలేవగానే ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పి సరోజ ఇంటికి వెళ్ళిపోయాడు వాసు. రాత్రంతా ఎదురు చూసిన సరోజ వాసుని పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. వాసు మనసు కరిగిపోయింది. జరిగినది అంతా సరోజకి చెప్పాడు. సరోజకి మతిపోయినట్టు అయింది. బాధతో కోలాబడిపోయింది. వాసుకి కూడా ఏం చెప్పి సముదాయించాలో కూడా అర్థం కాలేదు. ఇద్దరు ఆ రోజు పిల్లలు స్కూల్ నుండి వచ్చే వరకు మాట్లాడుకుంటూ ఉండిపోయారు. పెళ్లి కూతురు పద్మ ఒక్క కూతురు. 2 అన్నలకి గారాల చెల్లెలు. దగ్గరలోనే ఉంటుంది. పెళ్లి కొడుకు అందంగా ఉన్నాడు అనుకుని అంతా ఆనందపడ్డారు. వైభవంగా పెళ్లి చేశారు పద్మకు వాసుతో. కోటి కోర్కెలతో కలకలలాడుతూ వాసు ఇంట్లో అడుగుపెట్టింది పద్మ. తణుకులో కొత్త కాపురం పెట్టారు. పద్మకు వాసులో ఏమీ ఆనందం కనబడలేదు. తప్పదు అన్నట్లు ఉన్నాడు. పురకలేసే ఉత్సాహాన్ని కోరుకునే పద్మ మనసు చిన్నబోతుంది. సరోజ ఇంటి దగ్గరలో ఉన్న పద్మ ఇంటికి భవ్య, భరత్ అస్తమానం వచ్చేవారు. సరోజ కూడా వచ్చేది. ఎప్పుడైనా పద్మకు వాసుకి చాలా కానుకలు ఇస్తూ ఉండేది. వాసు తనతో ఉండకుండా పెళ్లి చేసుకున్నాడు అని లోపల దుగ్ధగా ఉండేది. తల్లిదండ్రులకు తల వంచాల్సిన పరిస్థితిని వివరించిన వాసుని ఏమీ చేయాలో అర్థం కాలేదు.
అయినా వాసు మీద ఆమె వ్యామోహం వారి మధ్య సంబంధాన్ని పూర్తిగా వదిలివేయలేకపోయింది. ఆమె ఆస్తి కోసం పెళ్లి చేసుకునేవారు దొరుకుతారు. అయినా ఆమె వాసు మీద వ్యామోహం వదలలేకపోయింది. ఉండి ఉండి వాసు ఒక్కొక్క రోజు రాత్రులు ఇంటికి వచ్చేవాడు కాదు. ఒంటరిగా ఉన్న పద్మలో ఆలోచనలు మొదలయ్యాయి. భర్త ఇంటికి రాకపోవడానికి నిజంగా క్యాంపేనా కారణం అని అనుమానం. భర్త లేని సరోజతో చనువేంటి అని సందేహాలు పద్మలో. అయినా బయట పెట్టకుండా అదును కోసం చూస్తోంది. వారి ఇద్దరి మధ్య ఉన్న సంబంధం తప్ప అన్నీ చెప్పారు. ముందు నుండి వెన్న స్నేహం గురించి, అనుబంధం గురించి, వాసు చేసే సాయాల గురించి. అంతా కలిసి సినిమాలకు గుళ్ళకు వెళ్ళేవారు. సరోజ ఏదో ఒక స్పెషల్ వంటకం చేసి పద్మకు ఇస్తూ ఉండేది. ఒకరోజు రాత్రి వాసు ఇంటికి రాలేదు. పద్మ రాత్రి అంతా ఆలోచించుతూ ఉండిపోయింది. ఆమె మనసులో అనుమానం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నది. పద్మ పొద్దున్న 5 గంటలకు లేచి సరోజ ఇంటికి బయలుదేరి వెళ్ళింది. అది సరోజకు పాలు వచ్చే టైం. వెళ్ళి సరోజ ఇంటి తలుపులు కొట్టింది. వాసు వచ్చి ఇంటి తలుపు తీశాడు. పద్మను చూసి వాసు నిర్ఘాంతపోయాడు. రాత్రి క్యాంప్ నుండి వచ్చేటప్పటికి ఆలస్యం అయింది. పిల్లలకు చాక్లెట్లు కొన్నా, అవి ఇద్దామని వచ్చాను. వాళ్ళు నన్ను వదలలేదు అని చెప్పాడు. పిల్లలు వదల్లేదా? సరోజ వదల్లేదా అని అడిగింది పద్మ. ఎంతో నమ్మబలికారు సరోజ, వాసు ఇద్దరు. అయినా పద్మ నమ్మలేదు. ఇంటికి వచ్చేసింది. వెనకాల వాసు వచ్చేటప్పటికి తాళం పెట్టి తన పుట్టింటికి వెళ్ళిపోయింది. వాసుకి ఇక తాను మోసం చేయడం అనవసరమని నిర్ణయించుకున్నాడు. పద్మ పుట్టింటికి వెళ్ళడానికి భయపడ్డాడు. పద్మ తండ్రి అన్నయ్యలు కొడతారు పట్టుకుని అని అనుకున్నాడు. 2 రోజులకు పద్మ వచ్చింది తిరిగి. పద్మ దగ్గర తప్పు ఒప్పుకున్నాడు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ కూడా చేయించుకున్నాను అని చెప్పాడు. పద్మ హతాశురాలు అయ్యింది. నెత్తిమీద రాయి పడినట్లు అయింది పద్మకు. ఆమెకు ఇక తట్టుకునే శక్తి లేదు. వాసు కాలర్ పట్టుకుని గుంజేసింది. లెంపకాయలు కొట్టింది. బోరుమని ఏడ్చింది. తన పిల్లలు పుట్టనప్పుడు పెళ్లి ఎందుకు చేసుకున్నావు నన్ను అని నిలదీసింది. అప్పటి వరకు ఆమె తన అనుమానాలను పుట్టింట్లో చెప్పలేదు. ఎవ్వరికీ చెప్పలేదు. ఇప్పుడు ఇక తన తల్లిదండ్రులకు చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు అయినా సరోజను వదిలేసి తనతో సరిగ్గా కాపురం చేయాలి. ఇంకా మళ్ళీ పిల్లలు పుట్టేలా ఆపరేషన్ చేయించుకోవాలి అని షరతులు పెట్టింది. ఇంకా పద్మకు భర్త మారతాడు అని ఆశలు ఉన్నాయి. కానీ వాసుని వదిలే ఉద్దేశం సరోజకు లేదు. అయినా వాసు పద్మ అడిగిన షరతులు ఒప్పుకున్నాడు. ఇద్దరూ వైజాగ్ వెళ్ళి అక్కడ స్థిరపడాలని నిర్ణయించుకున్నారు. సామాను సర్దుకుని వైజాగ్ వెళ్ళిపోయారు. కొన్నాళ్లకు సరోజ కూడా పిల్లలతో సహా వైజాగ్ వెళ్ళిపోయింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదములు.